ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరం 3వ నెల 12వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. కీర్తన గ్రంథము 119వ కీర్తన 77వ శరణమండి. పిల్లల వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు, ధర్మశాస్త్రము దేవుని వాక్యం. వాక్యం ఎవరి జీవితంలో ఉంటుందో ఆ వాక్యాన్ని బట్టి వారికి సంతోషం కలుగుతుంది. అంతేకాదు, వారు బ్రతుకున్నట్లుగా వారి బ్రతుకు జీవితంలో మరి కరుణా కటాక్షములు కలుగుతున్నాయి అంటాడు. కానీ కీర్తనకాడు 23వ కీర్తనలు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమంలో వచ్చినంటాడు. కాబట్టి 103వ కీర్తన కూడా అంటాడు, కరుణా కటాక్షములు కలిగిన. కాబట్టి ఎవరి జీవితంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే ఆ వాక్యాన్ని వాళ్ళు హృదయంలో భద్రపరుచుకుంటారో, కానీ ఆ వాక్యమే తన జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. ఆ వాక్యమే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అన్నారు. కాబట్టి దేవాది దేవుడు మీ జీవితంలో ఉన్నప్పుడు, మీ బ్రతుకులో ఉన్నప్పుడు, మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఎంతగానో సంతోషంతోనూ మన కరుణా కటాక్షము కలిగి, ఆయన దయ కలిగి, ఆయన ప్రేమ కలిగి మనం జీవిస్తాం. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం బాబు. దేవ గొప్ప దేవుడినైనా మహోన్నతుడు తండ్రి, ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా మీరే దీవించి ఆస్వాదించండి తండ్రి. లోటులన్నీ కూడా తీర్చునైనా ప్రభా మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, రాష్ట్రాలు దీవించండి, తాలూకాలను మండలాలను గ్రామాలన్నింటిని కూడా మీరు దీవించినైనా నాయకులందరికీ మంచి వంతు నింపండి. ఇదిగో యవన బిడ్డలను బట్టి నీ సందులో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యవన బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. వారి చెడు వ్యచన నుంచి దూరం చేసుకుని ప్రభావిగో నీ నీతి మార్గంలో వాళ్ళు నడిపించండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వాళ్ళతో నింపండి. వారి ఉద్యోగాలు దీవించునైనా రాకపోకలు మీరు తోడు సహాయించండి. అలాగే నాయన విదేశమైనటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. ప్రభా చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ కూడా మంచి ఉంటుంది. ఇగో తండ్రి ప్రభా 10th క్లాస్ బిడ్డలు అయ్యా పరీక్షలు రాయటానికి నాయన ప్రభు సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. చక్కగా చదువుకోవడం మీరు కృప దయచేయండి. తగిన జ్ఞానాత్మ మీరు దయచేయండి తండ్రి. ప్రభా ఇగో తండ్రి యేసునికి స్తోత్రాలు. అలాగే ప్రభా మరి నేను ఇదిగో తండ్రి ప్రభా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బిడ్డలు ప్రభా మరి పరీక్షలు రాస్తున్నారు తండ్రి. చక్కగా రాసి పాసుడు కృప దయచేయండి తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా బలము శక్తిని ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ప్రభా ఇగో మా దేశ పాడి పట్టణాంతని మీరు ఆశ్రయించండి తండ్రి. దేవా తండ్రి నాయన ప్రభా చేపల చెరువు, రైలు చెరువులు, కూరగాయల పంటలు అన్నింటిని కూడా మేము ఆశ్రయించండి. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. పోటు గోడలు, కేసు గోడలు అన్నీ కూడా కొట్టివేసి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నామకు మాత్రం మేము తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.